దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 19-20 వచన భాగాలు గమనించినట్లయితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించును. దేవునికే మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానంను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కలగూర గంపలాగా మల్టీ వాగ్దానాలు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క వచన భాగం మనకు ఈరోజు దేవుడు మనకు వినిపింపజేస్తా ఉన్నాడు. కష్టకాలంలో మొరపెట్టినప్పుడు ఆపదలలో నుండి వారిని విడిపించాడు, వారిని బాగు చేశాడు, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. అంటే నువ్వు ఇక్కడ చేయాల్సిన ఒకటే, దేవునికి నువ్వు మొర్రపెడితే దేవుడు నీకున్నటువంటి ఆపదల నుండి విడిపిస్తాడు. ఆయన తన వాక్కును, వాగ్దానాన్ని ఈ విధంగా పంపించి నిన్ను బాగు చేస్తాడు. ఇంకా ఆయన వారు పడిన గుంటల నుండి కూడా దేవుడు వారిని విడిపింపజేస్తాడు. హల్లెలూయా. ఓ చక్కటి శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కష్టకాలంలో ఉండి ఈ మాటను వింటున్నావా? ఇబ్బందులలో, సమస్యలో ఉండి ఈ మాట వింటున్నావా? ఆపదలో ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? అయ్యో నా కాలు దారి పడిపోయాను, అనవసరంగా ఈ స్టెప్ తీసుకున్నాను, పడిపోయాను, రాంగ్ స్టెప్ చేశాను అనుకుంటూ ఉంటున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను విడిపించే దేవుడు, దేవుడిని బాగు చేసే దేవుడు. అది ఆయన సామర్థ్యము, ఆయన సత్తా. నిజమండి. ఆయన అందరిలాగన నిన్ను బాధ పెట్టేవాడు కాదు. ఆయన డిఫరెంట్. ఆయనను బాగు చేస్తాడు, అందుకే ఆయన దేవుడు. ఆయనను విడిపిస్తాడు, అందుకే ఆయన దేవుడు. ప్రియ సహోదరుడా, కాదు మనకున్నటి ఒక మైనస్ ఏంటంటే కష్టకాలంలో మొరపెట్టలేకపోవడం. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవునికి, దేవుడు తన వాక్కును పంపుతాడు. ఏం పంపుతాడండి? తన వాక్కునే పంపి, తన వాక్కు అనగా వాక్యాన్ని పంపి బాగు చేస్తాడు. బాగవడం ముఖ్యము. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ యొక్క ఆరోగ్యం పొందుకోవడం చాలా ముఖ్యమండి. నిజమే. అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి బాగుపడడం చాలా ముఖ్యం. వాడికి కావాల్సిన సమయంలో ఆరోగ్యం పొందుకోవడం కావాలి. ఏం అవసరం లేదు. బిల్డింగ్ ఇస్తాను, అది ఇస్తానంటే నాకు ఏమవుతుందండి, నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, నాకు ఆరోగ్యం కావాలి. అవునండి. ఈరోజు నీకున్న సమస్యలో నీవు ఉపశమనం పొందుకోవడానికి దేవుడు ఈ విధంగా తన వాక్కును వాగ్దాన రూపకంలో ప్రతిరోజు ఉదయకాల వేళలో దేవుడికి అందింపజేస్తాను. నమ్ముతున్నావా? ఆయన వాక్కు నేను స్వస్థపరుస్తుంది, ఆయన మాట నేను స్వస్థపరుస్తుంది. ఆయన నీ మీదకి వచ్చి, దగ్గరికి వచ్చి, నీ తల మీద చేయబెట్టి, నీకు రోగం ఉన్న దగ్గర, అనారోగ్యం ఉన్న దగ్గర చేయబెట్టి ప్రార్థన చేసి సేవకుడు ఆ విధంగా చేస్తే అలా జరుగుతుంది అనటం కాదండి. అలా జరుగుతుంది కొన్నిసార్లు, కాదని అది వేరే విషయం. కానీ ఇక్కడ దేవుడు రోజు చెప్తున్నాడంటే, నా వాక్కు ప్రతిరోజు ఉదయకాలం ముందు నీకు ఇచ్చే వాగ్దానము, వాక్యం ద్వారా నేను బాగు చేస్తాను, నేను బలపరుస్తాను, నేను ఆదరిస్తాను. కష్టకాలం ముందు నీవు మొర్రపెట్టగలిగితే ఆయన వారి ఆపదలలో నుండి ఆయన విడిపించును. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చే వారందరూ నిన్ను గేలి చేసేవారు, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న బాధలను బట్టి. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకున్న సమస్యలలో నువ్వు బాధపడుతున్నప్పుడు నేను నీ దగ్గరికి నా వాక్కును, వాగ్దానాన్ని పంపుతున్నాను. ఇదిగో నా వాగ్దానం నమ్మినట్లయితే నువ్వు బాగుపడతావు. నా వాగ్దానం నమ్మినట్లయితే నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ గుంటలో నుండి నేను విడిపిస్తాను, నీకు లేపుతాను, బయట తీసుకొస్తాను, నీకు విడుదల కలగజేస్తాను. ప్రియా సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ గుంటలో పడిపోయావు? కష్టం అనేటువంటి, రోగం అనేటువంటి, బలహీనత అనేటువంటి, సమస్యలు అనేటువంటి, ఆర్థిక ఇబ్బంది అనేటువంటి గుంటలో పడిపోయావా? ఆపదలో ఉన్నావా? కష్టకాలంలో ఉన్నావా? ఎలా నేను బాగుపడతానని బాధపడుతున్నావా? ధైర్యంగా ఉండు. దేవుడు ఈరోజు వాక్కును నమ్ము. నేను సరాసరిగా నా వాక్కును పంపి ఈరోజు నిన్ను బలపరుస్తున్నాను, బాగు చేస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను. యేసు ప్రభువు వారే ఈరోజు స్పష్టంగా నీకు ఈ వాక్యాన్ని అందింపజేస్తూ, తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా కానీ, ఎన్ని పోరాటాల మధ్యలో ఉన్నా కానీ, సమస్యలను బట్టి, కష్టాన్ని బట్టి, బలహీనతను బట్టి బాధపడమాకు. ధైర్యంగా ముందుకు సాగు. దేవుడిస్తున్న వాగ్దానం ద్వారా నీవు బలపరచబడుగాక,
నీవు శక్తివంతులు అవుదుగాక, ధైర్యం పొందుదుగాక. ఈ వాగ్దానం నమ్మినట్లయితే చిన్న ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుల మహాగండ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. కష్టకాలంలో నీకు మొరపెడితే మాకు విడుదలిచ్చే దేవుడు, ఆపదలో ఉన్నప్పుడు మాకు సహాయం చేసే దేవుడు ప్రభువా, అనారోగ్యాలతో ఉన్నప్పుడు ఆత్మీయ శారీరక స్వస్థతనిచ్చి బాగు చేసే దేవుడు తండ్రి. గుంటల్లో పడిపోయినప్పుడు మమ్మల్ని లేపే దేవుడు, విడుదల కలిగేసే దేవుడు. ఈ విధంగా ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. కష్టంలో, నష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, సమస్య మధ్య, పోరాటల మధ్య ఉన్నట్టు ప్రతి బిడ్డకు నీవే విడుదల కలగ చేయమని, బాగు చేసి సంరక్షించమని యేసు నామములో వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.